హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ గార్డెన్ విత్ నేచర్. లాస్ట్ వీడియోలో నేను ఆన్లైన్ ప్లాంట్స్ పర్చేస్ చేశానన్నాను కదా. సో అవి ఎలా రిపోర్ట్ చేసుకున్నాను అండ్ వాటి స్టేటస్ ఏంటి అనేది ఈరోజు వీడియోలో చూపిస్తానండి. సో ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అండ్ టిప్స్ కూడా ఉంటాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్లాంట్ రిపోర్టింగ్ చేసేటప్పుడు ప్లాంటర్ సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో మన ప్లాంట్ ఏజ్ని బట్టి మన పాట్ సైజ్ అనేది డిపెండ్ అయి ఉంటుందండి. సో ఇవి ఇంకా చిన్న మొక్కలే కాబట్టి, ఐ మీన్ శాప్లింగ్సే కాబట్టి, సో మనం పాట్ కూడా చాలా చిన్నది తీసుకోవాలి. నేను ఇక్కడ 4 ఇంచ్ పాట్ తీసుకుంటున్నానండి. నెక్స్ట్ డ్రైన్ హోల్స్ అండి. మనం తీసుకునే పాట్కి డ్రైన్ హోల్స్ ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. సో వీటికి డ్రైన్ హోల్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ మట్టి డ్రైన్ హోల్స్లో నుంచి పోకుండా ఫస్ట్ మనం ఇందులో కొన్ని స్టోన్స్ వేసుకోవాలండి. అంటే మీ దగ్గర ఏమైనా రాళ్ళు ఉంటే ఆ రాళ్ళు వేసుకోండి. సో మీ దగ్గర అవి లేకపోతే గార్డెన్ లీవ్స్ ఉంటాయి కదండి, వేరే మొక్కవి, అవి కూడా వేసుకోవచ్చు. సో ఇక్కడ మొక్కని చూసారా, ఈ శాప్లింగ్కి ఏమో ఒక చిన్న బుట్ట లాంటిది వచ్చిందండి. యాక్చువల్లీ పెద్ద ప్లాంట్స్కి అయితే ఆ బుట్ట రిమూవ్ చేసి ప్లాంట్ అనేది పెట్టాలి. ఇది ఇంకా చిన్న శాప్లింగే కాబట్టి రూట్స్ డిస్టర్బ్ అవుతాయని నేను అలాగే పెట్టేస్తున్నా. తర్వాత ఒక 2-3 మంత్స్ తర్వాత మళ్ళీ నేను ప్లాంట్ రిపోర్ట్ చేస్తాను కదా, అప్పుడు అది రిమూవ్ చేసేయాలి. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి, ఆ చిన్న బుట్టని రిమూవ్ చేసేయడం. అండ్ సాయిల్ విషయానికి వస్తే కోకోపిట్ 50%, నార్మల్ సాయిల్ 50% వేసానండి. అంతకంటే ఎక్కువ ఏం తీసుకోలేదు నేను. సో ఇలా మొక్క నాటుకున్న తర్వాత కింద అడుగున ఉన్న లీవ్స్ అనేవి తీసేయాలండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇది నెక్స్ట్ ప్లాంట్ అండి. సో ప్లాంట్ ఇంకా చిన్నగా ఉంది కాబట్టి నేను రూట్స్ని ఏమి డిస్టర్బ్ చేయకుండా అలాగే పెట్టేస్తున్నాను. హైట్ ఒకసారి చెక్ చేసుకోవాలండి మనం, సరిపోతుందా లేదా అనేది. సో ఇలాగ కేర్ఫుల్గా ప్లాంట్స్ అనేది రీపాట్ చేసిన తర్వాత ఒక కనీసం 2-3 వీక్స్ అయినా కానీ నీడలో పెట్టేసాలండి, వాటర్ పోసి. అండ్ ఈ మొక్కలకి వాటరింగ్ ఇచ్చేటప్పుడు కూడా చాలా జాగ్రత్త తీసుకోవాలండి. సాయిల్ డ్రై అయిపోయిన తర్వాత మాత్రమే ఇవ్వాలి వాటర్ అనేది, లేకపోతే మొక్కలు అనేవి కుళ్ళిపోతాయి. ఇది ప్లాంట్స్ పెట్టిన 2 మంత్స్ తర్వాత అప్డేట్ అండి. అండ్ ఈ మొక్క మాత్రం అసలు విపరీతంగా పెరిగిందండి. చాలా గ్రోత్ అనేది చాలా హెల్తీగా ఉంది అండ్ చాలా ఫాస్ట్గా కూడా ఉంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు బాయ్.